గుణశేఖర్ మాటలకు ఆలోచనలో పడ్డాడట జూనియర్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు పోలికలు మాత్రమే కాకుండా ఆయనలాగే ఎటువంటి పాత్రనైనా చేసి మెప్పించగల సత్తా జూనియర్ ఎన్టీఆర్కు ఉంది అని అనడంలో ఎటువంటి సందేహము లేదు. నేటి తరం టాప్ యంగ్ హీరోలలో పౌరాణిక పాత్రలు చేయాలి అంటే ఒక జూనియర్కి మాత్రమే అవకాశం ఉంది. యమదొంగ సినిమాలో యంగ్ ఎముడుగా తన రేంజ్ ఏమిటో చూపెట్టిన జూనియర్కు ఎప్పటికైనా తన తాతలాగే దానవీర సూరకర్ణ సినిమా రీమేక్లో 3 పాత్రల్లో కనిపించాలని తారక్ కోరిక. అయితే ఈ కోరికను తీర్చే దర్శక నిర్మాతలు ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ మరో పౌరాణిక పాత్ర చేసే అవకాశం జూనియర్కి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిలిం నగర్లో వినబడుతున్న వార్తల ప్రకారం రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్ తన దృష్టిని హిరణ్యకశిపుడి పాత్రపై మళ్లించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పురాణాల్లోని ఈ పాత్రపై గుణశేఖర్ చాలా పరిశోధనలు చేసినట్లు తెలుస్తోంది. ఇంచుమించు ఈ సినిమాకు సంబంధించిన మూల కథ అంతా సిద్ధం అవడంతో ఇప్పుడు గుణశేఖర్ దృష్టి హిరణ్యకశిపుడి పాత్రను పోషించగల హీరో గురించి వెతుకుతున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మధ్య గుణశేఖర్ జూనియర్ను కలిసి తాను తీయబోతున్న హిరణ్యకశిపుడి సినిమా గురించి వివరించి ఆ మూవీలో హిరణ్యకశిపుడి పాత్రను నటించవలసిందిగా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. జూనియర్ గుణశేఖర్ చెప్పిన కథను పూర్తిగా విని తన నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టినట్టు ఫిలిం నగర్ టాక్. అత్యంత భారీ సెట్టింగ్స్తో, భారీ గ్రాఫిక్స్తో గుణశేఖర్ తీయబోతున్న హిరణ్యకశిపుడు మూవీలో నిజంగా జూనియర్ నటిస్తే ఒక సాహసమే కాకుండా టాప్ యంగ్ హీరోలలో కొత్త వరుడిని జూనియర్ ప్రారంభించాడు అనుకోవాలి. అయితే గుణశేఖర్ మాటలు జూనియర్ మన్నించకపోతే గుణశేఖర్ దృష్టిలో ఇక మిగిలింది రాణా మాత్రమే అని అంటున్నారు.